సహజం ఎప్పుడైనా కూడా చాలా అందంగా ఉంటుంది. ప్రకృతి ఎప్పుడు అందంగా ఉంటుంది. అలాగే ఏదైనా న్యాచురల్గా ఒక జరగాల్సిన సమయంలో జరిగినప్పుడు అది అందంగా ఆనందంగా ఉంటుంది. కానీ ఇప్పుడు సి సెక్షన్ ద్వారా ముహూర్తం చూసుకొని పిల్లల్ని కనే పద్ధతిలో మొట్టమొదటిగా బిడ్డ ఆరోగ్యము, తల్లి ఆరోగ్యము చాలా రిస్క్లా ఉంటుంది. అంటే ఇప్పుడు మామిడి పండు ఏ టైంకి అయితే అది పాకానికి వస్తుందో అప్పుడు దాని రుచి, దాని యొక్క క్వాలిటీ అనేది పెరుగుతుంది. అలాగే బిడ్డ కూడా ఎప్పుడు ఈ లోకంలోకి రావాలో అప్పుడు వస్తేనే అది నిజంగా హెల్తీగా ఉంటాడు లేదా ఉంటుంది. రెండవది మనము ఇంకొక ఎగ్జాంపుల్, బటర్ఫ్లై కూడా చూడండి, కపుల్ నుంచి బయటికి రావడానికి అది చాలా కష్టపడి అది పెయిన్ని తీసుకొని అప్పుడు బయటకు వచ్చినప్పుడే కలర్ఫుల్ బటర్ఫ్లైగా మారుతుంది. అలాగే బిడ్డ కూడా డెలివరీ ద్వారా ఒక తల్లి గర్భంలోంచి బయటికి వచ్చినప్పుడు అప్పుడు నిజంగా బిడ్డలో ఎంతైతే గ్రోత్, ఎంతైతే డెవలప్మెంట్ జరగాలో అది జరుగుతుంది. కానీ అసహజమైన పద్ధతిలో ముహూర్తం కోసం ముందుగానే బిడ్డని లోకానికి తీసుకొస్తే చాలా రకాలైన హెల్త్ హజార్డ్స్ ఉండే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి హెల్త్ కన్నా ముందు ఈ నమ్మకాలు అంటే అంటారు కదండి, పిచ్చి ముదిరి పాకంకి వచ్చినట్టు ఏదో బయటికి వెళ్ళడానికి ముహూర్తము, పెళ్ళికి ముహూర్తము, ఇంకొక చిన్నదానికి ఇల్లు కొంటే ముహూర్తం, గృహప్రవేశానికి ముహూర్తం, కానీ బిడ్డను కనడానికి కూడా ముహూర్తాలు పెట్టుకోవడం అనేది కొంత మనలో ఈ గుడి నమ్మకాలు ఎంతగా పెరుగుతున్నాయి అంటే ఇంత చదువుకొని ఏఐ యుగంలో కూడా మనం ఇంకా ముహూర్తం చూసుకొని బిడ్డ రావాలని అనుకోవడము అది మన యొక్క రాంగ్ బిలీఫ్ సిస్టమ్కి పరాకాష్ట. అంతేకాకుండా మరి ఒక్కసారి ఆలోచించండి, ఎవిడెన్స్ చూడండి. పూర్వకాలం సి సెక్షన్స్ ఉన్నాయా? నిజంగా అప్పుడు ఆపరేషన్స్ లేనప్పుడు నార్మల్ డెలివరీలే జరుగుతున్నప్పుడు మరి అప్పటి పిల్లల అదృష్టం ఏమైంది? ఇప్పుడు మనందరం ఎలా ఉన్నాము? అప్పుడు గొప్పవాళ్ళు లేరా? అప్పుడు చాలా అదృష్టవంతులు లేరా? అప్పుడు సాధించిన వాళ్ళు లేరా? మరి ఏమైంది? మరి అన్ని కోటాను కోట్ల ప్రజలు పుట్టి పెరిగి జరిగినప్పుడు ఇప్పుడు మాత్రం సి సెక్షన్ ఎందుకు కావాలి? ఒకసారి ఆలోచించాల్సిన అవసరం అందరికీ ఉంది. గుడ్డి నమ్మకాలతో బిడ్డను ఆరోగ్యానికి లేదా వాడి యొక్క బిడ్డకే కాదు తల్లి ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇంకొక చివరిగా ఎందుకు దీనికి వెళ్తున్నారు అంటే, ఒకటి పెయిన్ భరించలేక, నేను ఒక సైకాలజిస్ట్గా నేను అనుకుంటాను ముహూర్తం అనేది డెఫినెట్లీ ఒకటి, అది చూసుకుంటారు. ఇంకొకటి ఆ నార్మల్ సహజంగా వచ్చే ఆ పురిటి నొప్పులు భరించలేకుండా కూడా ఇంకొక ఆస్పెక్ట్ అండి, నొప్పి లేకుండా బిడ్డ పుడతాడు అనే ఒక ఆలోచనలో కూడా కొంతమంది ఉంటున్నారు. అండ్ మూడవది ఇంకొక విషయం ఏంటంటే, ఒక ట్రాప్ అంటాను నేను చివరిగా చెప్పేది ఏంటంటే, ఈ పర్ఫెక్షన్ అనే ట్రాప్లో పడిపోయారు అందరూ. అంటే అన్నీ నా బిడ్డ జీవితంలో పర్ఫెక్ట్గా ఉండాలి, ఏది ఏమి జరగకుండా ఉండాలి. ఆ పర్ఫెక్షన్ అనే ట్రాప్లో పడ్డప్పుడే వాడి పుట్టుక కూడా, తేదీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, సమయం పర్ఫెక్ట్గా ఉండాలని దీన్ని మనం ఏమంటామంటే పర్ఫెక్షన్ ట్రాప్లో పడిపోతున్నారు. కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో అక్కడ జరిగితేనే దానికి అందం చందం. అది గ్రహించాల్సిన విషయం చాలా ఉంది. సో సహజంగా బిడ్డను కనండి, ఆరోగ్యంగా ఆనందంగా తల్లి బిడ్డను కాపాడండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ డాక్టర్ గీతా చల్లా ఫ్రమ్ సుదిశ కౌన్సిలింగ్ సెంటర్.